వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణపై ఏసీబీకి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. అవినీతి చేసిన మంత్రులందరూ తగిన మూల్యం చెల్లించాల్సిందేనని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఇచ్చిన ఫిర్యాదుని ఏసీబీ ఎస్పీ తీసుకున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల వద్ద నుంచి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు ఇలా దాదాపు 65 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఆరోపించారు. బొత్స హయాంలో జరిగినంత మోసం ఎప్పుడూ జరగలేదని వర్ల రామయ్య మండిపడ్డారు. ఎన్నికల కోడ్ వచ్చాక ఉపాధ్యాయుల బదిలీలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా అమరావతి బ్యూరో సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, మనం చూసినట్లయితే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పైన ఏసీబీకి టీడీపీ కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. వర్ల రామయ్య టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నటువంటి వర్ల రామయ్య ఈ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్నటువంటి ఏసీబీ ఎస్పీ అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారంటూ కూడా చెప్పడం జరిగింది. అవినీతి చేసిన మంత్రులందరూ కూడా తగిన మూల్యం చెల్లించాలంటూ, అదేవిధంగా ఉపాధ్యాయుల వద్ద నుంచి 3 లక్షల నుంచి 6 లక్షల వరకు దాదాపు 65 కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. అదేవిధంగా బొత్స సత్యనారాయణ హయాంలో జరిగినటువంటి మోసం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తాం జరిగింది. ఎలక్షన్ కూడా వచ్చాక కూడా బదిలీలు చేశారంటూ కూడా ఆయన ఆరోపణ చేయడం జరిగింది. అదేవిధంగా దళారులు పేషీలలో వారికి 1600 నుంచి 2500 మంది టీచర్లు దాడికి సిద్ధంగా ఉన్నారంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రి అయిన పేషీలో ఉన్నటువంటి ఘనాపాటీల పైన కూడా దాడి చేస్తారంటూ కూడా ఆయన ఎడ్జావ్ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏసీపీ డీజీ అందుబాటులో లేరంటూ ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మొత్తం అంతా కూడా శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరుకుంటారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అదేవిధంగా అవినీతి భాగవతం అంతా బయటకు వస్తుందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బొత్స సత్యనారాయణ పైన ఈ కీలక వ్యాఖ్యలు చేసినటువంటి వర్ల రామయ్య, అదేవిధంగా ఏదైతే విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ చేసినటువంటి అవినీతి పైన మొత్తం అంతా కూడా తవ్వి బయటకు తీసుకొస్తాం. అదేవిధంగా ఆయన చేసినటువంటి అవినీతికి మొత్తానికి కూడా పూర్తిగా శిక్ష పడే విధంగా కూడా చేస్తామంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మనం చూసినట్లయితే ఈ వర్ల రామయ్య గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో చేసినటువంటి అవినీతి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఏరివేస్తానంటూ కూడా కొన్ని ప్రకటనలో చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూసినట్లయితే మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పైన ఏసీబీకి అయితే ఆయన కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. గాయత్రి, థాంక్యూ సాంబశివరావు. గౌరవ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారు ప్రతిదానికి పాపం ప్రెస్ ముందు ఎక్కువగా వస్తుండేవాడు. ఆయన మంత్రిగా ఉంటూ విద్యాశాఖలో ఆయన కింద వేలాది మంది టీచర్స్, ఉపాధ్యాయులు మన బిడ్డల్ని సంస్కారవంతులుగా తయారు చేసే బాధ్యత తీసుకునే ఉపాధ్యాయుల దగ్గర నుంచి ఈ మంత్రి గారు, ఆయన పిఏ గారు, ఆయన పేషీలో ఉన్నవాళ్ళు, తర్వాత కమిషనర్ కార్యాలయం మీద ఉందట, కమిషనర్ కార్యాలయంలో ఉద్యోగస్తులు అందరూ కలిసి ఒక్కొక్క టీచర్ దగ్గర 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల రూపాయల చొప్పున వసూలు చేసి దాదాపు 50-60 కోట్ల రూపాయలు కొట్టేశారట. ఇదొక పెద్ద స్కామ్. అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్కాములతో పోలిస్తే ఇదంతా పెద్దది కాకపోవచ్చు, కానీ విద్యాశాఖలో గౌరవ బొత్స సత్యనారాయణ గారి నేతృత్వంలో జరిగినంత దోపిడీ, ఈ దగ, ఈ మోసం ఎప్పుడూ జరగల. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఏ బుద్ధినోడైనా ట్రాన్స్ఫర్లు చేస్తారండి, కానీ మనవాడు చేశాడు. చేసి ఎలక్షన్లన్నీ అయిపోయిన తర్వాత మీరు మీ ఇచ్చిన స్థానాల్లో కొత్త స్థానాల్లో చేరండి అన్నమాట. ఎలక్షన్లు అయిపోయినాయి, ఆపేశారు. ఈ ట్రాన్స్ఫర్లో అవినీతి జరిగిందని తెలిసి ఈ ట్రాన్స్ఫర్లు అమలు చేయడానికి వీల్లేదని ఆపారు. ఇప్పుడు టీచర్లందరూ కూడా లబోదిబో అంటున్నారు. అందరూ కలిసి మంత్రి ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరికి ట్రాన్స్ఫర్లు వచ్చినా జీవోలందరూ పిలవండి, ఒక్కొక్కరు రోజుకు 4 పిలవండి, వాళ్ళే బొత్స గారి భాగవతం బయట పెడతారు. ఇన్వెస్టిగేట్ చేస్తే వారం రోజుల్లో బొత్స గారి సంగతి తేలిపోతుంది. బొత్స గారిని అరెస్ట్ చేస్తారు, జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తారు. ఇదేం పెద్ద కష్టమైన పని కాదు. అందుకని ఒక్కొక్కళ్ళు దీని తర్వాత ఆ టూరిజం శాఖ ఉందట, అవి కూడా ఒక్కొక్కటి బయటపడతాయి. ఎవరెవరు జైలుకి వెళ్తారో అదంతా కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు బొత్స గారి సంగతి బయటకు వచ్చిన తర్వాత ఈ తరహాలో ఉన్న మంత్రులందరూ కూడా ఉలిక్కిపడతారు. ఏ మంత్రిని వదిలేది లేదు.